మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం అవాంతరాలు లేకుండా పూర్తి చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు మంత్రి తుమ్మల. మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఇబ్బందులుంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. పర్యాటకంగా అందరినీ ఆకర్షించేలా బ్రిడ్జ్ నిర్మాణం ఉండేలా చూడాలన్నారు తుమ్మల. ఇది మూడో బ్రిడ్జి మున్నేరు. మూడు మన రాష్ట్రంలో కేబుల్ బ్రిడ్జిలను ఎక్కడా లేవు. అన్నిటికంటే ఆ రెండింటికంటే కూడా మున్నేరు బ్రిడ్జి పెద్దది. ఎక్కడైతే మంచి ఆవిష్కరణ ఉందో అది టూరిజానికి కూడా ఉపయోగపడాలి. అందుకని టూరిజం ప్యాకేజీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నా. దానికి ఏమేం కావాలో అది కూడా శాంక్షన్ చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా ఈ రహదారి అమ్మటి పోయేవాళ్ళు కానీ అందరికీ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. హిస్టారికల్గా ఖమ్మం చరిత్రలో నిలిచిపోద్ది. అది ఇప్పటికే 140-150 సంవత్సరాలు బ్రిడ్జి, దాని లైఫ్ వచ్చి నిజాం కట్టినప్పుడు 100 సంవత్సరాలే. అప్పటి నుంచి నేను ప్రపోజ్ చేసి ఒక పక్క బైపాస్లో ఒక బ్రిడ్జి కట్టాము. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జి కట్టాము. దీన్ని కూడా రివైవ్ చేసి ఖమ్మం మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రెండు బ్రిడ్జిల మధ్యలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఖమ్మం పట్టణానికి ఒక మణిహారంగా ఉంటుందని చెప్పి చేయడం జరిగింది.